ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాట మనము ధ్యాన నిమిత్తమై ఈ సమయంలో ధ్యానించు నిమిత్తమై ఉంటున్నాము. ఆ మొదటి మాటలో క్షమ కనిపిస్తుంది. క్షమ అంటే మనల్ని లోకానికి చేసి మానవులుగా మనల్ని రూపించాడు దేవుడు. మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. నశించుతున్న సమయంలో మనల్ని వెతుకుటకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? రక్షించుటకు. మనల్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు. మెస్సయ్యని కనుగొనలేని స్థితిలో వారు ఉన్నారు. ఆయన మీద నేరారోపణలు చేసినారు. ఆయన్ని బందిపోటు దొంగ వలె పట్టుకున్నారు. పట్టుకొని ప్రభుత్వం వారికి అప్పగించి వారిని అనేక విధములుగా దూషించుతూ నేరారోపణ చేయుచు కొరడాలతో కొట్టినారు. అనేక విధములుగా ఆయన్ని హింసించటం మనం చూస్తున్నాం. ఇందుకు లేఖన భాగముల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఏమంటున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమంటున్నారు. క్షమించటం అంటే ఎలా క్షమించటం? ఎందుకు క్షమిస్తున్నాడు? యెషయా ప్రవక్తలో చెప్పబడి ఉంది కదా, 53వ అధ్యాయము 6-7 వచనంలో తెలియజేయబడినట్టుగా, ఈ తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ తిరుగుబాటు చేసే వారిని గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి. ఈయన కుమారుడు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మొట్టమొదట ప్రార్థనలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పౌరం ద్వారా ఆయన మీదకి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు. ఎవరు? ఈయన నా ప్రియకుమారుడు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. వారు ఏం చేస్తున్నారు? ఆయన మెస్సయ్య అని మన కొరకు వచ్చిన మన దేవుడని చెప్పిన వారు కనుగొనలేక ఆయన్ని సిలువ వేయమని కేకలేస్తున్నారు. లేదు, ఆయన దగ్గర మా నేరారోపణలు నాకేం కనబడటం లేదు, ఈయన్ని విడుదల చేస్తాము, ఈయన్ని విడుదల చేసి ఈ పస్కా పండుగ సందర్భంగా ఒకరిని విడుదల చేయాలి కాబట్టి ఈయన విడుదల చేస్తాము, బరబ్బాని వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాకు బరబ్బా కావాలని అంటున్నారు. ఆయన నేరస్తుడు. ప్రభువైన యేసుక్రీస్తు నేరం చేశాడా? ఆయన చేసిన నేరం ఏంది? దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టిస్తా అన్నాడు. ఆయన రాజువా అని అంటే నీవన్నట్టే అని అన్నాడు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, యూదుల రాజా వందనము అని నా సైనికులలో నీవున్నావా, యూదుల రాజా వందనము అని నా సైనికులలో నీవున్నావా. ఆ యూదుల రాజా సైనికులు ఎగతాళి చేయటం, ముసుగు వేసి గుద్దేసి ఎవరు గుద్దారో చెప్పమని ప్రవచించమని అడగటం ప్రభువైన యేసుక్రీస్తును.
ఆయనకి పస్కాకు ముందు ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయి. గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, మట్టి పూసి కోనేరులో కడుక్కోమంటే ఆయనకి చూపు వచ్చింది. కుంటివారిని లేచి నడవమన్నప్పుడు నడిచారు. పక్షవాయువు కలిగిన వారు ఇంటి కప్పు విప్పుకొని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, నీ పాపాలు క్షమింపబడి అన్నప్పుడు వాళ్ళు క్షమించారు, వాడు బాగుపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఆ శక్తి లేదు. ఆయనకి తండ్రికి పస్కా తర్వాత తండ్రికి అప్పగించేశాడు. అందుకు తండ్రికి మొరపెడుతున్నాడు, వీరేం చేస్తున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించుము. వారిని క్షమించమంటే వారు అరిచిన కేకలను బట్టి కాదు, వారు చేసిన ప్రతి విధమైన పాపమును బట్టి వారు ఒప్పుకున్నప్పుడు వారు క్షమింపబడతారు. ఇప్పుడు మనము కూడా అంతే. మనం చేసిన ప్రతి విధమైన పాపమును బట్టి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మన పాపం మనం ఒప్పుకుంటామో, అప్పుడు మనము ప్రభు వద్ద నుండి మనం సమాధానం పొందగలం. ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్షణ మనం గైకొంటాం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 4:12 ఏమంటాడు? అపొస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన దాన్ని అక్షరాలా నెరవేర్చాడు. నిందింపబడి దీవించుచున్నాము. చదువు నాయన, నిందింపబడి దీవించుతున్నాము. చాలు నాయన. హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. అపొస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించాడు. అది కూడా స్టెఫను కూడా అదే విధంగా చేశాడు. స్టెఫను మొట్టమొదట ఆయన్ని గురించి ప్రార్థించుకున్నాడు. తర్వాత వీరిని కూడా క్షమించండి, నన్ను రాళ్లతో కొడుతున్నారు, వీరిని కూడా క్షమించండి నాయన అని చెప్పని తండ్రిని మొరపెట్టుకున్నాడు. తండ్రిని అనుసరించారు. ఇప్పుడు మనం ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అనుసరించాలి, తండ్రికి మొరపెట్టుకోవాలి. ఈ మధ్య ప్రసంగంలో పాస్టర్ గారు కూడా చెప్పారు, తండ్రికి మొరపెట్టుకోవాలా. కుమారునికి ఆయన పరిశుద్ధాత్మ, ఈయన నా ప్రియకుమారుడు అని ఈ లోకానికి తెలియజేశాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన యోహాను చెప్తున్నాడు కదా. ఆ పాపాలు అన్నీ ఇప్పుడు ఆయన వేసుకొని వీపు పైన వేసుకొని సిలువలో ఉన్నాడు. మొట్టమొదటగా వీరేమి చేయుచున్నారు వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. ఇంకా వారు చేసిన నేరాలలో ఏం నేరాలు మోపుతున్నారు? ఈయన మాట్లాడినట్టు ఏ నరుడు కూడా మాట్లాడలేకపోతున్నాడయ్యా, పిలాతుతో చెప్తున్నారు. ఈయన మాట్లాడినట్టు ఏ నరుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దేవుడిచ్చాడు, తండ్రి ఇచ్చాడు. మరి దేవాలయాన్ని 3 దినాల్లో లేపుతానంటాడు. వాళ్ళకి కట్టేదానికి 40 సంవత్సరాలు పట్టింది ఆ దేవాలయము. 3 దినాల్లో లేపుతానంటున్నాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లే, ఈయన మెస్సయ్య అని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఇందుని బట్టి మనం ధ్యానించుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం ఈ వాక్యములను ధ్యానించుకుంటున్నాం. అవి మన హృదయంలో నాటుకోవాలి. దావీదు తండ్రి, దావీదు తనయుడు. దావీదు కూడా శత్రువులను చూసి అన్ని కొండల్లో కోనల్లో దాంకున్నాడు. దావీదు తనయుడు. ఈయన శత్రువుల్ని క్షమించమని చెప్తున్నాడు. ఇది మన అనుదిన క్రైస్తవ్యానికి మనకి చాలా ఉపయోగకరమైనదని మీకు మనం చేస్తున్నాను.
ఇంకా ఈ కొద్ది మాటలతో నేను ఈ యొక్క వాక్యమును ఈ సమయాన్ని ముగించుకొంచున్నాను.